మనం 100 రూపాయలు సంపాదించి 200 ఖర్చు పెడితే ఏమైతది? డెప్ట్ అయితది. అదే మనం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ అవుతది. యూనియన్ బడ్జెట్ కూడా అలాంటిదే. ఇది జస్ట్ గవర్నమెంట్ అకౌంట్స్ కాదు. ఇది ఇండియా యొక్క ఫ్యూచర్ బ్లూ ప్రింట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈఆర్బి టాక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం యూనియన్ బడ్జెట్ 26-27ని సింపుల్ లాంగ్వేజ్ లో బ్రేక్ చేసి చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అసలు బడ్జెట్ అంటే ఏంటి? యూనియన్ బడ్జెట్ అంటే గవర్నమెంట్ యొక్క ఇయర్లీ ఫినాన్షియల్ ప్లాన్. గవర్నమెంట్ ఎంత ఎర్న్ చేస్తుంది, ఎక్కడ స్పెండ్ చేస్తుంది, అండ్ మన కంట్రీని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తుంది, జాబ్స్ని ఎలా క్రియేట్ చేస్తుంది, ఎకానమీని ఎలా గ్రో చేస్తుంది, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే డాక్యుమెంటే మన యూనియన్ బడ్జెట్. 1 ఫిబ్రవరి 2026న మన ఫినాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసిన బడ్జెట్ యొక్క థీమ్ ఒక్కటే: లాంగ్ టర్మ్ గ్రోత్ విత్ డిసిప్లిన్. ఈ వీడియోలో ఫస్ట్ ఎకానమీ హెల్త్ చూద్దాం. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఎస్టిమేటెడ్ అరౌండ్ 4.3%. అసలు ఈ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ గ్యాప్ బిట్వీన్ గవర్నమెంట్స్ ఇన్కమ్ అండ్ గవర్నమెంట్స్ స్పెండింగ్. ఈ పర్సంటేజ్ని సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ బారోయింగ్స్ పైన, లోన్స్ పైన డిపెండ్ అవ్వకుండా స్పెండింగ్ని కంట్రోల్లో పెడుతుంది. ఇండియా యొక్క గ్రోత్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుంది. ఇండియా ఈజ్ స్టిల్ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి కూడా మోర్ దెన్ 12 lakh crore ప్లస్ అలాట్ చేశారు. అంటే రోడ్స్, రైల్వేస్, మెట్రోస్, పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హ్యూజ్ స్పెండింగ్ అన్నమాట. ఈ బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్రేజీ పుష్ ఇచ్చారు. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్రావెల్ టైం రెడ్యూస్ చేస్తుంది, సిటీస్ని కనెక్ట్ చేస్తుంది, బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తుంది, ప్రాపర్టీ వాల్యూని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, ఈ రూట్స్ అన్నీ కూడా ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతాయి. ఫ్రైట్ కారిడార్స్ అండ్ లాజిస్టిక్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. అప్పుడు ఇండస్ట్రీస్కి ట్రాన్స్పోర్టేషన్ చీప్ అయ్యి ప్రొడక్ట్ యొక్క కాస్ట్ కూడా తగ్గుతుంది. ఎందుకు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తుంది అని అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, సిమెంట్, బిల్డింగ్లే కాదు, ఇట్స్ ఎ జాబ్ క్రియేషన్. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మేక్ ఇన్ ఇండియా. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎకానమీ. సెమీ కండక్టర్స్ మిషన్ 2.0. మనం ఫోన్స్లో, కార్స్లో, ఏ సిస్టంలో యూజ్ చేసే చిప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంపోర్టెడే. చిప్స్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఇంపోర్ట్స్ పైన డిపెండెన్సీ తగ్గించడం అండ్ హై స్కిల్ జాబ్స్ని క్రియేట్ చేయడమే ఈ మిషన్ యొక్క మెయిన్ గోల్. మెడిసిన్స్, వ్యాక్సిన్స్, బయోటెక్ ప్రోడక్ట్స్, ఇండియాని గ్లోబల్ సప్లయర్గా మార్చే ఎయిమ్తో బయోఫార్మా శక్తికి 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years. నెక్స్ట్, థర్డ్ పాయింట్, టెక్, క్లౌడ్ అండ్ డిజిటల్ ఇండియా. టెక్నాలజీ సైడ్లో కూడా మన గవర్నమెంట్ ఇంట్రెస్టింగ్ డెసిషన్స్ తీసుకుంది. ఫారెన్ క్లౌడ్ కంపెనీస్కి ట్యాక్స్ బెనిఫిట్స్ని ఇచ్చింది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఇండియాలో వాళ్ళ డేటా సెంటర్స్ని పెట్టుకోవడానికి గవర్నమెంట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఫారిన్ కంపెనీస్ ఏవైనా సరే ఒక ఇండియన్ రీసెల్లర్ ఎంటిటీతో ఇండియాలో సెటప్ చేసిన డేటా సెంటర్స్ని యూస్ చేస్తూ గ్లోబల్గా ఆర్ ఇండియన్ కస్టమర్స్కి వాళ్ళ సర్వీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్, ఫోర్త్ వన్, ట్యాక్స్ అండ్ ఫినాన్షియల్ సిస్టమ్. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి కూడా ఒకటే క్వశ్చన్: ట్యాక్స్లో ఏం చేంజెస్ అయ్యింది అని. టు బి ఫ్రాంక్, ఈ బడ్జెట్లో అయితే మిడిల్ క్లాస్కి పెద్దగా ఏం లేదు. ఫారెన్ ట్రావెల్స్ పైన టీసీఎస్ కరెంట్లీ 5-20% ఉంది, దాన్ని 2%కి రెడ్యూస్ చేశారు. ఫారెన్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ పర్పస్కి ఉన్న టీసీఎస్ 5% నుంచి 2%కి రెడ్యూస్ చేశారు. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, అగ్రికల్చర్ అండ్ రూరల్ ఇండియా. మన కంట్రీ ఫార్మర్స్ కోసం కూడా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. భారత్ విస్తార్లో భాగంగా ఏఐ ఫర్ అగ్రికల్చర్, మల్టీలింగ్వల్ ఏఐ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఫార్మర్స్కి వెదర్ ఇన్ఫర్మేషన్, క్రాప్ అడ్వైజరీ, మార్కెట్ ప్రైజెస్ అన్ని లోకల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటాయి. టెక్నాలజీని యూజ్ చేసి ఫార్మ్ ప్రొడక్టివిటీని, ఇన్కమ్ని పెంచడం అండ్ టెక్నాలజీని విలేజ్ లెవెల్ వరకు తీసుకెళ్లడమే టార్గెట్. నెక్స్ట్, సిక్స్త్ పాయింట్, హెల్త్ అండ్ సోషల్ సెక్టార్. గవర్నమెంట్ హెల్త్ సెక్టార్ని కూడా ఇగ్నోర్ చేయలేదు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తెన్ చేయడం, మెడికల్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్కి ఫండింగ్, ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రమోట్ చేయడం, వీటితో లాంగ్ టర్మ్లో ఇండియాని హెల్త్ కేర్ ఇన్నోవేషన్ లీడర్గా మార్చడమే విజన్. నెక్స్ట్, సెవెంత్ పాయింట్ వచ్చేసి జాబ్, స్కిల్స్ అండ్ యూత్. ఈసారి యూనియన్ బడ్జెట్లో యూత్ కోసం క్లియర్ ఫోకస్ ఉంది. గవర్నమెంట్కి ఒక స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ వచ్చింది ఏంటంటే డిగ్రీ ఒకటి ఉంటే సరిపోదు, స్కిల్ కూడా ఉండాలి అని.
అందుకే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్గా డిజైన్ చేస్తున్నారు. సో దట్ స్టూడెంట్స్ కాలేజ్ అయిన వెంటనే జాబ్ రెడీ అవుతారు. స్టార్టప్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ సపోర్ట్ ద్వారా యూత్ని జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్గా చేయడమే ఏం. డిజిటల్, ఏఐ, ఎలక్ట్రానిక్స్, ఫ్యూచర్ రెడీ స్కిల్స్ పైన స్పెషల్ ఫోకస్ ఉంది. బికాస్ ఫ్యూచర్ జాబ్స్ అన్నీ కూడా టెక్ బేస్డ్ ఉండబోతున్నాయి కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే ఈ బడ్జెట్ యూత్కి ఇచ్చే మెసేజ్ ఒకటే: డిగ్రీ నీ క్వాలిఫికేషన్, బట్ స్కిల్ నీ రియల్ స్ట్రెంగ్త్. సో ఫైనల్గా ఈ బడ్జెట్ మీ లైఫ్లో ఏం చేస్తుంది? స్టూడెంట్స్కి అయితే ఫ్యూచర్ రెడీ జాబ్స్కి ప్రిపరేషన్ బడ్జెట్. టెక్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్లో జాబ్స్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే బెటర్ గ్రోత్, స్కిల్ అప్గ్రేడ్ ఛాన్సెస్ అండ్ స్టేబుల్ జాబ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. బిజినెస్ ఓనర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల లాజిస్టిక్స్ ఈజీ అవుతుంది, ఫండింగ్ యాక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ పాలసీస్ బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఫార్మర్స్కి ఏఐ బేస్డ్ అగ్రికల్చర్ సపోర్ట్, బెటర్ అడ్వైజరీ అండ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్స్ కోసం ఇది షార్ట్ టర్మ్ హైప్ కాదు, లాంగ్ టర్మ్ స్టేబుల్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్ ఇండియన్ ఎకానమీకి ఇది ఒక ఫౌండేషన్. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటి? 2026-2027 యూనియన్ బడ్జెట్ ఏం మెసేజ్ ఇస్తుంది? మనం ఈ రోజు కోసం బతుకుతున్నామా లేదా రేపటి కోసం బిల్డ్ చేస్తున్నామా? ఈ బడ్జెట్ షార్ట్ టర్మ్ అప్లాస్ కోసం కాదు, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ కోసం అని నా ఒపీనియన్. స్కిల్ మీద ఫోకస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ మీద బిలీఫ్, ఇది ఒక క్లియర్ డైరెక్షన్. ఫ్రీబీస్ కన్నా ఫ్యూచర్ ఇంపార్టెంట్ అనే మెసేజ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. యూత్కి హోప్, బిజినెస్కి కాన్ఫిడెన్స్, ఇన్వెస్టర్స్కి స్టెబిలిటీ ఇస్తుంది. ఈ బడ్జెట్ వల్ల ఇమ్మీడియట్గా చేంజెస్ ఏం కనపడకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఈ డిసిజన్స్ అన్నీ కూడా ఇండియాస్ ఫ్యూచర్ని షేప్ చేస్తాయి. సో గైస్, ఇది యూనియన్ బడ్జెట్ 26 and 27. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.